నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సుభిక్ష పాలన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. వైకాపాకు ఓటు వేస్తే ఫ్యాక్షనిస్టుల పాలన తథ్యం. ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణ స్పష్టం. ఏసీబీ వలలో అవినీతి చేప. కాంట్రాక్టు ఉద్యోగానికి 30,000 లంచం డిమాండ్ చేసిన సిమ్స్ జీఎం మోహన్ మురళి. వలపని పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు. సీమాంధ్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమికే సాధ్యం. కర్ణాటక మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు వెల్లడి. ఆత్మీయ అల్పాహార విందు ఏర్పాటు చేసిన డాక్టర్ సుకుమార్ దంపతులు. హాజరైన చదలవాడ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణ. సుస్థిర ప్రభుత్వం కోసం, కొత్త రాష్ట్ర నిర్మాణం కోసం, దళితుల సంక్షేమం, రక్షణ కోసం, ఉన్నత రాజకీయ గౌరవం కోసం, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా తెలుగుదేశం పార్టీని గెలిపిద్దామని మాల మహానాడు సంఘం పిలుపునేయటం హర్షించదగ్గ విషయమని దేశం తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో చదలవాడ మీడియాతో మాట్లాడారు. అంతకుముందు మాల మహానాడు రాష్ట్ర కన్వీనర్ కల్లూరి చెంగయ్య ముద్రించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ను నియమించి ఈ కమిషన్లోని 42 సిఫార్సులను యథాతథంగా ఆమోదించింది చంద్రబాబే అని ఆయన చెప్పారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను కల్పించాలన్నారు. 294 రెసిడెన్షియల్ పాఠశాలలను టీడీపీ హయాంలోనే నిర్మించారన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆనాడు రామారావు గారు కానీ, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ చేసినటువంటి సంస్కరణలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా హరిజనులకంతా తెలియపరిచేదానికి, వాళ్ళ కమ్యూనిటీకి అంతా తెలియపరిచేదానికి, జరిగినటువంటి అన్యాయాల్ని ఆ కులానికి అందించేదానికి ఒక పాంప్లెట్ ఒకటి తయారు చేసి ఎన్నికల సందర్భంగా వారు ప్రజలందరూ కూడా అందించేదానికి తిరుపతి ఎంటైర్ పార్లమెంట్లో అందించేదానికి తయారు చేయడం జరిగింది. ఈ పాంప్లెట్లో చాలా విషయాలు ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం అందించాల్సినటువంటి సహకారం, వాళ్ళ హక్కులు, మహానుభావుడు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగపరంగా ఆ కమ్యూనిటీకి రావాల్సినటువంటి హక్కులు అందకుండా పోయినటువంటి విషయాలు కానీ, వచ్చినటువంటి గ్రాంట్లంతా కూడా దాన్ని అట్టే ఖర్చు పెట్టకుండా ఇతర హెడ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి రాజశేఖర రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ఏ విధంగా హరిజనుల్ని ఇంకా పేదరికంలోకి తీసుకెళ్లారన్న విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియపరిచేదానికి ఈరోజు ఈ పాంప్లెట్ని తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చెంగయ్య, డాక్టర్ శ్రీహరులు మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలోనే మాలలకు మంచి భవిష్యత్ వచ్చిందన్నారు. మాలల అభివృద్ధికి ప్రభుత్వం నిధులను కేటాయించిందని, ఆ నిధులను వారి అభివృద్ధికి కాకుండా సొంత పనులకు వినియోగించుకోవడం బాధాకరమన్నారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ సప్లాను తీసుకొచ్చింది చంద్రబాబే అన్నారు. రాయలసీమ, కోస్తాంధ్రాలలో జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో 13 జిల్లాల్లో తెలుగుదేశం పతాకాన్ని రెపరెపలాడించడానికి మాల మాదిగలు నడుం బిగించాలని వారిరువురు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దినకర్, సుజాత, భారతి తదితరులు పాల్గొన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక విధానం ద్వారా 5 కోట్ల వరకు ఎటువంటి పూచిక్కిత లేకుండా మిమ్మల్ని మేము వ్యాపారవేత్తలను చేసేస్తాం అని మమ్మల్ని నమ్మించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేయకుండా ఈ 10 సంవత్సరాల కాలంలో వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటూనే పోయింది. అదేవిధంగా ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి భూములు తప్ప కొత్తగా సెంటు భూమి ఇచ్చినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. 30 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వడం తప్పిస్తే కొత్తగా సెంటు భూమి ఇచ్చినటువంటి పాపాన బోల. అదేవిధంగా ఇళ్ల నిర్మాణం విషయం వస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టించిన ఇళ్ళు తప్ప ఈరోజు లక్షలాది ఇళ్ళు పూర్తి కాకుండా ఈరోజు రాష్ట్రానికి కేంద్రంలో సుస్థిర పాలన రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఒక రాష్ట్రం పునర్నిర్మాణం కావాలన్నా, వికేంద్రీకరణ జరగాలన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మనకి మంచి ప్రభుత్వం రావాల్సిన ఒకటి ఉంది. దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మోడీ గారితో కలిసి బీజేపీ అలయన్స్ తోటి మన రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సమర్థించాలి. ఎందుకంటే రాష్ట్రానికి కేంద్ర సహాయం ఉంటేనే ఏ పనైనా ముఖ్యమంత్రిగా చేసేదానికి వీలుంటుంది. కాబట్టి మనందరం కూడా ఈ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు, బీజేపీ పార్టీ కమలం గుర్తుకు ఓటేసి మన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థుల గెలుపుకు తన వంతు సహకారం అందిస్తానని తిరుపతి నగరానికి చెందిన పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రైవేట్ హోటల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నగరంలోని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు హాజరయ్యారు.
అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుల నాయకత్వాన్ని బలపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశానికి తిరుపతి లోక్సభ బీజేపీ అభ్యర్థి కారుమంచి జయరాం, తిరుపతి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటరమణలు హాజరై వ్యాపారస్తుల మద్దతును కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టీడీపీ అభ్యర్థి వెంకటరమణ, మందలపు మోహన్ రావు, భూపాల్ నాయుడు, సూరా సుధాకర్ రెడ్డి, లడ్డూ భాస్కర్, జగ్గా, మస్తాన్ నాయుడు, పుష్పావతి, నిరంజన్, బాలాజీ, నీలకంఠం తదితరులు పాల్గొన్నారు. 2004 నుంచి 2009 అద్భుతంగా జరిగినాయి, అంత ముందు జరిగింది. ఇప్పుడు మనకు రియల్ ఎస్టేట్ రంగం రావాలంటే మన అర్ధరాత్రుల్లో విడిగొట్టి పంపించేశారు హైదరాబాద్ సిటీని. ఇక మనకు చంద్రబాబు మీద ఆధారమయ్యాడు. నేను కూడా వేరే పార్టీలో ఉన్నా, ఆలోచిస్తే నాకు ఏ ఆధారం చెప్పరా, మనము మన సోదరులు బాగుపడాలంటే చంద్రబాబు నాయకత్వం అని ఆయనతో కూడా చేయడం జరిగింది. తిరుపతిలో ఉన్నటువంటి సామాన్యమైన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల వల్ల ఇంత ఎక్కువ మంది తక్కువ టైంలో హాజరయ్యి కేవలం తెలుగుదేశం పార్టీ పై ఉండే అభిమానంతో ఈ విధంగా హాజరయ్యారని చెప్పి నేను భావించుకుంటున్నాను. అదేవిధంగా మన తిరుపతి రియల్ ఎస్టేట్ కింగ్ గోపాల్ నాయుడు గారు కూడా ఈ సభకి అతిథిగా రావడం జరిగింది. మిగతా విషయాలతో వాళ్ళు మాట్లాడతారు. అదేవిధంగా మీ సమస్యలు కూడా కొన్ని చెప్పారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున ఇంతమంది సభ్యులు ఉన్నారని నాకు యాక్చువల్గా తెలియదు, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఇంత నిండుతోంతో వచ్చి మన రియల్ ఎస్టేట్ తరఫున మన అసోసియేషన్ మన జాతి రియల్ ఎస్టేట్ మన జాతి తరఫున అందరూ కూడా మన తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ వెంకటరమణ గారికి మద్దతు ఇవ్వాలని మన వాళ్ళంతా చెప్పి నాకు నిన్న మధ్యాహ్నం తెలిసింది. దానికి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. కింద చేసి కూడా ఈ ప్రకారంగా ఆయనకు మద్దతు ఇవ్వాలని కూడా చేస్తూ అఖండ మెజారిటీతో మనం గెలిపించాలి. రెండవది ఏమిటంటే వెంకటరమణ గారు అందరికీ శుద్ధ పరిశీలిస్తుడు. ముందుకు వచ్చి ఈనాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటరమణ గారిని ఆహ్వానించి మేమంతా అనుకుంటాం, మేము అఖండ మెజారిటీ గెలిపిస్తాం, తిరుపతి శాసనసభ్యులుగా మేము రాబోయే కొత్త రాష్ట్రానికి పంపిస్తామని, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తామని ఆలోచనతో ఇక్కడికి వచ్చేసిన మొత్తం సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు తగ్గాలంటే తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని తెలుగు మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 25వ వార్డు పరిధిలోని పల్లె వీధిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ కరపత్రాలు పంచుతూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మండుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కష్టాలు కన్నీళ్ల నుంచి బయటపడాలంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుప్పయ్య, వేలూరు గణేష్, నాని, వెంకటేష్, కిట్టు, పుష్పలత, సురేష్, టిన్ను, కళ, బిందు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఇక్కడ వాటర్ ట్యాంకులు చూడండి, ఇవన్నీ పాడైపోయి బోర్లన్నీ ఎండిపోయి నీళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మొన్న 70-80 వేలు పెట్టి మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర లైన్ కూడా వేయించాం. కారణం ఏంటంటే నీళ్లు కరువు అంత ఎక్కువగా ఉంది, బోర్లన్నీ ఎండిపోయినాయి, తెలుగుగంగ నీళ్లు సక్రంగా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మహిళలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఇటువంటి ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏనాడు చూడలేదు. ఆయన హయాంలోనే బ్రహ్మాండంగా మాకు నీళ్లు వచ్చినాయి. ఏ పని కావాలన్నా కూడా అధికారులు ఇళ్లకు వచ్చి చేసి పెట్టే పరిస్థితి వచ్చింది. గ్యాస్ కూడా తగు రేట్లో ఉండి మాకు అందుబాటులో ఉండేది. గ్యాస్ సిలిండర్ కావాలని ఇళ్లకు వచ్చి అడిగే పరిస్థితి ఉండేది. డ్వాక్రా మహిళలకు రివాల్వింగ్ ఫండ్లో ఫ్రీగా అమౌంట్స్ వచ్చాయి. ఇవన్నీ లేకుండా ఈ రోజున ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆకాశాన్ని అంటే ధరలతోటి ఉప్పు, పప్పు, మిరపకాయ అన్నీ పెరిగిపోయినాయి, ఇంటద్దెలు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, స్కూల్ పిల్లల ఫీజులు పెరిగిపోయినాయి, స్కూల్ యూనిఫామ్స్ పెరిగిపోయినాయి, అన్నీ ఏది చూసినా కూడా పెరిగిపోయినాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి చేద్దామని మహిళలందరూ ఎదురు చూస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం. 25వ వార్డు నుంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంగా తెలుగుదేశం కార్యకర్తలందరూ ప్రచారానికి బయలుదేరుతున్నాము. ఈ వార్డులో ప్రజలందరూ తెలుగుదేశానికి సైకిల్ గుర్తు మీద ఒక ఓటు, బీజేపీ గుర్తు కమలం మీద ఒక ఓటు వేసి వాళ్ళిద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని వేసాలం గుడి ముందర
ఆమె నమస్కరించుకొని బయలుదేరుతున్నాము. భారతీయ జనతా పార్టీని విమర్శించే ముందు 53 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మేడ్ ఇన్ ఇండియా అని గొప్పగా చెప్పుకునే చిన్న వస్తువునైనా ఉత్పత్తి చేయగలిగిందా అంటూ సినీ నటులు శివాజీ కాంగ్రెస్ పార్టీ రథసారథి చిరంజీవిని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం శివాజీ స్థానిక ఇందిరానగర్లో పర్యటించారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జయరాంను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం శివాజీ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో దేశం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి రాహుల్ గాంధీకి లేదన్నారు. సార్వత్రిక ఎన్నికల తరువాత నరేంద్ర మోడీ ప్రధాని కావటం ఖాయమన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి వస్తే ప్రజలకు త్రాగునీరు ఇవ్వమని, రోడ్లు బాగు చేయమని, ఆడబిడ్డలకు మరుగుదొడ్లు కట్టివ్వమని అడుగుతారని శివాజీ చెప్పుకొచ్చారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రాష్ట్రంలో అవినీతి అయిన కాంగ్రెస్ అంతానికి కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. చిరంజీవి అంటే తనకు అభిమానమని, అయితే ఇటలీ దేశీయురాలైన సోనియా నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ తరపున భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి జయరాం, నాయకులు అజయ్, భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల కష్ట సుఖాలు తెలిసిన మనుషులు కావాలి. కుంభకోణాల గురించి తెలిసిన వాళ్ళు మనకు అవసరం లేదు. కుంభకోణాల గురించి తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే బయటపడటానికి ఏ మార్గాలు ఎంచుకోవాలో ఎంచుకుంటారు. కానీ మాకు కావాల్సిన అలా కాదు. ప్రజల కష్ట సుఖాలు, ప్రజలకు మంచినీళ్ళు, మంచి ఆరోగ్యం, మంచి రోడ్లు, కనెక్టివిటీ. అలాగే మన తిరుపతి పట్టణం నిజంగా స్వామి, నేను చిన్నప్పటి నుంచి స్వామి దగ్గరికి వస్తున్నాను ఇక్కడికి. ఆ రోజున నేను చూసి, నాకు ఊహన్నప్పుడు చూసిన రోడ్లు ఎలా ఉన్నాయో, నేను ఊహన్నప్పుడు చూసినటువంటి కరెంటు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఈ పరిస్థితులు మారాలి. దారుణమైనటువంటి జనాభా వచ్చారు తిరుపతిలోకి. అవసరమా మనకి వీళ్ళందరూ? ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తిరుపతిని వెళ్దామని చూస్తూ ఉన్నారు. దయచేసి వద్దు. ఈ దుర్మార్గాన్ని మనం సహించామంటే మన తర్వాత వచ్చే 100 తరాలు బాధపడతాయి. అటువంటి పరిస్థితి లేకుండా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించండి. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కలిసే పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా కలిసి పనిచేస్తారు. వీళ్ళు పనిచేసేది వాళ్ళ స్వార్థాల కోసం కాదు, మేము పనిచేసేది మా స్వార్థం కోసం కాదు. మనం ఈ దేశం ఉప్పు తిన్నాం. ఈ రుణం ఈ భరతమాత రుణం తీర్చుకోవడానికి పనిచేస్తున్నాం తప్పితే కుటుంబాల కోసం కాదు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటే బ్రహ్మాండమైన డబ్బు. మోడీ గారి కుటుంబమే లేదు, దేశమే ఆయన కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పరిపాలన సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఇన్ని ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నప్పుడు ఇక అవేవి కూడా వెనకరావు. మేమందరం కలిసి పనిచేస్తాం. మేమే కదండి, ప్రజలందరూ కూడా వీళ్ళ వెనకాల ఉన్నారు, మా వెనకాల ఉన్నారు. అందులో అనుమానం లేదు. మీరు చూడబోతా ఉన్నారు. మే 17వ తారీఖు నాడు మీరు చూడబోతా ఉన్నారు. ఒక అద్భుతం జరుగుద్ది. భావ వ్యక్తీకరణతోనే ఉపాధి అవకాశాలు సాధ్యమవుతాయని విద్యావేత్త సాంబశివరావు విద్యార్థులకు సూచించారు. శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ప్రైవేట్ కళ్యాణ మండపంలో సివిల్ సర్వీస్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసాలుగా హాజరైన సాంబశివరావు సాఫ్ట్ స్కిల్స్ పై ప్రసంగించారు. విద్యార్థులు డిగ్రీలు పొందిన వెంటనే ఉపాధి అవకాశాలు దరిచేరవన్న సత్యాన్ని గుర్తించాలన్నారు. అదనపు నైపుణ్యాలు అలవర్చుకున్నప్పుడే ఉపాధి పొందడం సాధ్యమవుతుందని చెప్పారు. సివిల్ సర్వీస్ కఠిన పరీక్షని సాధన ద్వారానే విజయం సాధించవచ్చని సూచించారు. ఏదైనా చిన్నపాటి సమస్య తలెత్తిన వెంటనే కృంగిపోకూడదని, సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే ఎంచుకున్న రంగంలో రాణించడం సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ డీన్ మోహన్ రావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇక్కడ నేను కొన్ని క్లాసెస్ చెప్పడం జరిగింది పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో. ఇక్కడ పిల్లలు చూసిన తర్వాత చాలా ఆశాజనకంగా ఉంది. మంచి వాతావరణం ముఖ్యం. అక్కడ వాతావరణం ఉంది. మహిళా సాధికారత, నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 43వ వార్డులోని సింగాలగుంటలో టీడీపీ నాయకులు జగన్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ కరపత్రాలు పంపిణీ చేసి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు వెంకట్రమణ, జయరాంలను గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం టీడీపీ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దంపరి భాస్కర్, మన్యం శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. తిరుపతి అభివృద్ధిలో టీడీపీ పాత్ర కీలకమన్నారు. రహదారుల నిర్మాణం, విద్య, వైద్య సౌకర్యాల కల్పనకు టీడీపీ వ్యవస్థాపకులు దివంగత నేత ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జన, చంద్ర, రెడ్డమ్మ, సుందరి రత్నమ్మ, ప్రభావతి, హేమలత, కోటి, చెంగల్రాయలు, వరమణి తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి తెలుగుదేశం బీజేపీ కూటమి ద్వారానే సాధ్యమవుతుందని కర్ణాటక మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు స్పష్టం చేశారు. కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు తిరుపతికి విచ్చేసిన సందర్భంగా శ్రీ సాయిసుధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేతలు డాక్టర్ సుకుమార్ దంపతులు వారి నివాసంలో ఆత్మీయ అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఆత్మీయ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చదలవాడ కృష్ణమూర్తి హాజరయ్యారు. అనంతరం కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బీజేపీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం ఖాయమన్నారు. రాష్ట్ర విభజన చేయడం వల్ల సీమాంధ్ర ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటములకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి వెంకటరమణ, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జయరాం, నాయకులు భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ, బీజేపీ నాయకులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే ఈ రెండు పార్టీల కూటమినే సాధ్యమవుతుందే కానీ కాంగ్రెస్ వల్ల కానీ వేరే ఇతర పార్టీల చిన్న పార్టీల వల్ల కానీ సాధ్యం కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఒక్క కూటమికి ఓటు వేయాలని మేము అందరి ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక్కరే, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు. కాబట్టి తెలంగాణలో బీజేపీ, తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ తెలుగుదేశం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. 4 మంది నాయకులు లేదు, 40 మంది నాయకులు లేదు. మోదీ గారు దృఢమైన నాయకులు, స్థిరమైన నాయకులు, శక్తివంతమైన నాయకులు, సమర్థవంతమైన నాయకులు. కాబట్టి రాష్ట్రాన్ని, దేశాన్ని సుస్థిరమైనటువంటి పరిపాలన 5 సంవత్సరాల్లో ఇవ్వగలిగే శక్తి ఒక్క మోదీ గారికి ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి సుభిక్షమైన పాలన నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆ పార్టీ తిరుపతి నియోజకవర్గ అభ్యర్థి ఎం వెంకటరమణ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక బైరాగ్పట్టెలో శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. పార్టీ అభ్యర్థి వెంకటరమణ, ఎంపీ అభ్యర్థి జయరాం, మాజీ ఎమ్మెల్యే మోహన్, కృష్ణమూర్తి నాయుడు, ఊకా విజయ్ కుమార్, నరసింహ యాదవ్, సూరా సుధాకర్ రెడ్డి, బీజీ కృష్ణ యాదవ్, మందలపు మోహన్, మస్తాన్ నాయుడు, తెలుగు యువత నాయకులు శ్రీధర్ వర్మ, డాక్టర్ శ్రీహరి, రవినాయుడు, రెడ్డప్ప నాయుడు, ఆర్సీ మునికృష్ణ తదితరులు ప్రచారంలో పాల్గొని దేశంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలను సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తల్లి పిల్ల కాంగ్రెస్లు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. బైరాగపట్టెడు ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచిపెడుతూ తెలుగుదేశం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల ప్రలోభాలకు ఏ ఒక్కరూ లోను కావద్దని నాయకులు ఓటర్లకు పిలుపునిచ్చారు. మహిళా సాధికారత చంద్రన్నతోనే సాధ్యమని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ భృతి చంద్రబాబు కల్పిస్తారని, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి టీడీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తెలుగుదేశానికి ఓటు వేయాలని, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని, మోడీ గారి ప్రపంచంలో ఆయన మోడీ ప్రధానమంత్రి చేయాలని ప్రతి ఒక్కరూ ఊళ్ళో ఉంటున్నారు. ఖచ్చితంగా 7వ తేదీ జరగబోయే ఎలక్షన్లో మీరందరూ సహకరించి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశానికి గెలిపించవలసిందిగా. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ నాయకులు అశోక్ సామ్రాట్ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీలు సోనియా గాంధీకి లేఖలు రాసి రాష్ట్ర విభజనకు అనుకూలమని ఒత్తిడి తెస్తేనే విభజన చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ వల్లే రాష్ట్రం విభజన అయిందని అసత్య ప్రచారం చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ సంజీవిని పర్వతం వంటిదని, సీమాంధ్రలో బలాన్ని పుంజుకుంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 27న బాలాజీ కాలనీలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల సభ జరుగుతుందని తెలిపారు. సభను విజయవంతం చేయాలని నాయకులను ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జాఫర్, చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు పాల్గొన్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో మరో అవినీతి చేప చిక్కింది. 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులకు అడ్డంగా దొరికింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ ఆసుపత్రిలో అవినీతి రాజ్యమేలుతోంది. ఎవరు ఇష్టానుసారం వారు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు బల్లే గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి జనరల్ మేనేజర్ మోహన్ మురళి ఒకరికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. ఈ తరుణంలో సదరు వ్యక్తి నుంచి 30,000 రూపాయలను లంచంగా అడిగాడు మేనేజర్ మోహన్ మురళి.
ఇక్కడి వరకు బానే ఉంది. అయితే ఆ వ్యక్తి డబ్బులు ఇస్తానని చెప్పి ఆ విషయాన్ని కాస్త ఏసీపీ అధికారులకు పాస్ ఆన్ చేశాడు. ఇంకేముంది, అధికారుల ముందస్తు ప్రణాళిక ప్రకారం మోహన్ మురళిని వలపన్ని పట్టుకున్నారు. తిరుపతి వరదరాజ్ నగర్లో ఉన్న మేనేజర్ ఇంట్లో కాంట్రాక్ట్ కార్మికుని వద్ద నగదును తీసుకుంటుండగా అధికారుల చేతికి చిక్కాడు. అయితే ఇటీవల కాలంలో స్విమ్స్ ఆసుపత్రిలో ఎంఎస్ఓ, ఎఫ్ఎస్ఓ, స్వీపర్లుగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటననిచ్చారు. నాగార్జున రెడ్డి అనే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ దీన్ని దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో కార్మికులకు నియామక పత్రాలను ఇవ్వాలని స్విమ్స్ సంచాలకులు వెంగమ్మ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా పురుషోత్తం అనే కార్మికుడు నియామక పత్రం కోసం జనరల్ మేనేజర్ మోహన్ మురళిని సంప్రదించాడు. 30,000 రూపాయలు ఇస్తే నియామక పత్రం ఇస్తానని జీఎం పురుషోత్తంకు హుకుం జారీ చేశారు. నగదును ఇవ్వడానికి పురుషోత్తం అంగీకరించి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గత రాత్రి వరదరాజ నగర్లో జీఎం ఇంటికి వెళ్లి పురుషోత్తం నగదును ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. జీఎంపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు శంకర్ రెడ్డి, రామ్ కిషోర్లు పాల్గొన్నారు. సీతమ్మ భూముల్లో పట్టాలు మంజూరు చేయిస్తారని తిరుపతి స్వతంత్ర అసెంబ్లీ అభ్యర్థి శంకర్ రెడ్డి ప్రకటించడం దారుణమని ఆర్యవైశ్య సంఘం నాయకులు మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పంగులూరు సీతమ్మ సేవా కార్యక్రమాలకు భూములను వినియోగించాలని వీలునామా వ్రాసి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ట్రస్టుకు అప్పగించారన్నారు. సీతమ్మ భూములను సేవా కార్యక్రమాలకు మినహా ఇతర పనులకు వినియోగించకూడదన్నారు. శంకర్ రెడ్డి సీతమ్మ భూముల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆర్యవైశ్య సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు నాగరాజు, సుబ్బరాజ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. జరగనున్న ఎన్నికల్లో సమైక్యవాదాన్ని కోరుకునే ప్రజలందరూ జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీనివాస నగర్లో జై సమైక్యాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక యువకులు, మహిళలు అధిక సంఖ్యలో జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. వీరికి నవీన్ కుమార్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించి ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విచ్ఛిన్నకర శక్తులకు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పి సమైక్యవాదాన్ని బలపరచాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి, తెలుగు ప్రజల సంక్షేమం కోసం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశేషంగా కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ పదవీ కాలంలో తిరుపతి అభివృద్ధి గురించి పట్టించుకొని తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎం వెంకటరమణ, కరుణాకర్ రెడ్డిలకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ యాదవ్, రాజ్ కుమార్, దినేష్ ప్రవీణ్, రవితేజ, జగదీష్, అవినాష్, కార్తీక్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. తిరుపతి పొదుపు సంఘాల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని ఐద్వై నాయకురాలు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పొదుపు సంఘాల నిర్వహణలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన ప్రాజెక్ట్ ఆఫీసర్ రెడ్డి కుమారిని సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వాహా చేసిన 27 లక్షల రూపాయలను రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను వారు కోరారు. పొదుపు సంఘాల్లో అవినీతి చోటు లేకుండా పారదర్శక పర్యవేక్షణను ఏర్పాటు చేయాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఐద్వా నాయకురాలు నాగభూషణం, సాయి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యేగా తుడా చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి ఎం వెంకటరమణ ప్రజలకు చేసిన సేవలను గుర్తించి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని తెలుగు యువత నాయకుడు కంకనాల రజనీకాంత్ కోరారు. శుక్రవారం స్థానిక పెద్దకాపు లేఅవుట్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వెంకటరమణ సతీమణితో కలిసి భారీ ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం తెలుగు యువత నాయకుడు కంకనాల రజనీకాంత్ నాయుడు, భారతీయ జనతా పార్టీ నేత సామంచి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో భారత్ నెంబర్ 1 దేశంగా ఎదగాలంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన సీమాంధ్ర ప్రాంతం తిరిగి అభివృద్ధి వైపు పరుగులు తీయాలంటే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రపంచ దేశాల ప్రతినిధులతో మన్ననలు పొందిన చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులు ఎం వెంకటరమణ, కారుమంచి జయరాంలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మురళి, చంద్ర, శ్రీదేవి, జయరాం, రాము, తులసి, జనార్దన్, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దళితుల సమస్యల పరిష్కారానికి దళిత హక్కుల చైతన్య యాత్రను చేపడుతున్నట్లు ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫెడరేషన్ జాతీయ కన్వీనర్ కందుల ఆనందరావు పేర్కొన్నారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన సాయంత్రం 5 గంటలకు తిరుపతి అంబేద్కర్ భవన్ నుంచి యాత్ర ప్రారంభమై మే 2వ తేదీ విశాఖపట్నంలో ముగుస్తుందని చెప్పారు. దళిత హక్కుల చైతన్య యాత్రను విజయవంతం చేయాలని ప్రజలను ఆయన కోరారు. ఎస్సీ ఎస్టీలకు ప్రైవేట్ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉప ప్రణాళిక చట్టాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాచార నిరోధక చట్టం 1989లో సవరణలు చేస్తూ భారత రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ను వెంటనే పార్లమెంట్లో అమలు చేయాలన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు 117 అమలు చేసి ప్రభుత్వ రంగ సంస్థల పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల హక్కుల కోసం జరుగుతున్న యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని దళితుల ఐక్యతను చాటాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మణిసింగ్, పరమశివన్, ప్రసాదరావు, డేవిడ్ రాజు, రమేష్, రామకృష్ణన్, సుధాకర్ బాబు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న సార్వత్రిక కురుక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నా రామచంద్రయ్య ప్రజలను కోరారు. స్థానిక రాజీనగర్ పంచాయతీ జీవకోనలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం అన్నా రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సుపరిపాలన, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలు ఒకవైపు, నీతి, ధర్మం మరోవైపు నిలిచిన ఈ ఎన్నికల్లో భవిష్యత్ తరాల బాగు కోసం నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడుల నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రఫీ, అక్కినపల్లి లక్ష్మయ్య, కుమారమ్మ, మధుసూదన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుతూ టీఎస్ఎన్వి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. శుక్రవారం స్థానిక 2వ వార్డు పరిధిలోని ఎర్రమిట్ట, రాయలవారి వీధి, సంజయ్ గాంధీ కాలనీలో తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాతయ్యగుంటి గంగమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ రఘురామరెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, లోకేష్, సూరి, బాలు, ఆది, వెంకటేష్ పాల్గొన్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,115 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,816 రూపాయలు. వెండి 1 కిలో ధర 42,775 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 45 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా 20 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో నిండిపోయి ఉన్నారు. వీరికి 14 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు రద్దు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుభిక్ష పాలన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. వైకాపాకు ఓటు వేస్తే ఫ్యాక్షనిస్టుల పాలన తథ్యం. ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణ స్పష్టం. ఏసీబీ వలలో అవినీతి చేప. కాంట్రాక్ట్ ఉద్యోగానికి 30,000 లంచం డిమాండ్ చేసిన సిమ్స్ జీఎం మోహన్ మురళి. వలపని పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు. సీమాంధ్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమికే సాధ్యం. కర్ణాటక మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు వెల్లడి. ఆత్మీయ అల్పాహార విందు ఏర్పాటు చేసిన డాక్టర్ సుకుమార్ దంపతులు. హాజరైన చదలవాడ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.